అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఒక ఫోన్ సంభాషణ దుమారం రేపుతుంది. రామపుల్లయ్య అనే వ్యక్తి తాడిపత్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ సాయి ప్రసాద్కు కాల్ చేసి జేసీ ప్రభాకర్ రెడ్డి నెంబర్ కావాలి అని అడగడంతో వివాదం తలెత్తింది. నెంబర్ ఇవ్వడానికి నీకేమైనా సర్వెంటా, ప్రాబ్లం ఉంటే స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేయాలని రాంపుల్లయ్యకు సిఐ సాయి ప్రసాద్ హితవు పలికారు. రాంపుల్లయ్య బూతులు మాట్లాడడంతో సిఐ కూడా అదే స్థాయిలో వాయిస్ పెంచారు. ఇద్దరు తీవ్ర దుర్భాషలాడుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ జగదీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే. సార్, నా పేరు రాంపుల్లయ్య. జేసీ ప్రభాకర్ రెడ్డి గారిది ఒకసారి నెంబర్ చెప్తారు సార్ మాకు? మీరు రాంపుల్లయ్యనా? అవును సార్. యా ఊరు? తాడిపత్రి సార్, అంబేద్కర్ నగర్. నేను చెప్పాను నీకు. అవునవును, ఆయన బెదిరిస్తున్నాడు. మీరు కంప్లైంట్ ఇస్తా కానీ కంప్లైంట్ కట్టరు కదా మీరు, అందుకని నెంబర్ అడుగుతున్నా. ఏమంటాడు ఆయన? ఫోన్ చేసి నీ కథ చూస్తా అంటున్నాడు. ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎవరిని? నేనా? ఆయన కథ ఆయన ఏం కథ చెప్తాడో మళ్ళా ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, వేరే వాళ్ళతో చేపించినారు. ఆయన నెంబర్ మీరు తమరు చెప్తే ఏం కథ చూస్తాడో కూడా. అంతే కదా సార్? నీకు నంబరు? అవును కదా. ఎవరు నువ్వు? నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్ గురించి కంప్లైంట్ ఏం మాట్లాడుతాను? తెలుగు తెలుగు. అవును, తాడపత్రి టౌన్ సిఏ గారు కదా. ఏమి ఇంకా వేరేదేముంది? నేను నువ్వు పెట్టుకున్నటువంటి సర్వెంట్ కాదు. ఇంకెవరు? సర్వెంట్ కాదు. ఇంకెవరు? మీరు సర్వెంట్ అనుకుంటున్నా? నేను మీరు సర్వెంట్ కాదు అంటున్నారు. మీరెవరు? నేను ఇన్స్పెక్టర్ని. అవును, ఇన్స్పెక్టర్ గారే. ఇన్స్పెక్టర్ని. సర్వెంట్ సర్వెంట్ కాదు నేను. ఇంకెవరు పెట్టినారు మీరు సర్వెంట్ గా మిమ్మల్ని? నువ్వు ఎవరురా? నువ్వు నాకు సర్వెంట్ అనేదానికి? అంటే ఇప్పుడు మీరు ఎవరు? నేను ఒక్క పోస్ట్కి 300 మంది 400 500 మంది పోటీ పడితే పోటీ పరీక్షలో నెగ్గి సంపాదించిన పోస్ట్ ఇది. మొగోడు 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 నీకు జీతం ఎవడిస్తాడయ్యా? అయ్యా నువ్వు మొగోనివయ్యా. నువ్వు 300 400 నువ్వు ఇస్తాను. నువ్వేం కూలీ చేస్తా అంటే ఇస్తాను. అవును, ఏ కూలీ అంటే ఒకటే సార్. మేము మిమ్మల్ని గౌరవంగా మాట్లాడుతున్నాం రా బాబు. బాబు, నిన్ను గౌరవంగా మాట్లాడుతున్నామమ్మా. అమ్మా, నీకు ఎందుకంటే నిన్ను గౌరవంగా రే ఇండ్రని రే రారా అనంతపురం రారా. నువ్వు నీ సరిగ్గా పుట్టింటే పెడతా లైవ్ లొకేషన్. నువ్వు రారా. నువ్వు రారా. ఇప్పుడు లైవ్ లొకేషన్ పెడుతున్నావు రే. రే నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నావు. నువ్వు రారా. నువ్వు మొగని అయితే రే 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 నీకు ఓకేరా. నీకు నీకు లైవ్ లొకేషన్ పెడుతున్నారా? పెడుతున్నా చూడరా. పెడుతున్నా చూడరా. నీ పెడుతున్నా చూడరా బాబు. నీకు పెడుతున్నా చూడరా. పెడుతున్నా చూడరా. పెడుతున్నా చూడు లైవ్ లొకేషన్. రాంపుల్లయ్య అనే వ్యక్తి బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. తాడిపత్రి టౌన్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకొని కట్టకుండా జాప్యం చేస్తున్నాడు. దీంతో మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ ఆదేశాలతో తాడిపత్రి టౌన్ బ్యాంక్ ఉద్యోగి రామపుల్లయ్యకు కాల్ చేశాడు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశానికి రావాలని కోరారు. మీకోసం ఇంటికి కూడా వెళ్ళానని చెప్పడంతో ఎవడు వెళ్ళమన్నాడు, మమ్మల్ని ఇంటికంటూ దుర్భాషలాడాడు. హలో హలో అన్న, రాంపుల్లయ్య మాట్లాడేది? అవునండి. ఎవరు? మేము తాడిపత్రి టౌన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పు బాబు. అదే నా ప్రభాకర్ సార్ ఈరోజు మీటింగ్ పెట్టారన్నా. వాళ్ళు ఏం చేయాలి? ఇంటికాడ కూడా చెప్పొచ్చాము 2 సార్లు. ఎందుకు పోతున్నావు ఇంటికాడికి? సార్ పంపించాడు ప్రభాకర్ సార్. ఏమైతాడు ప్రభాకర్ రెడ్డి సార్? బ్యాంకుకు సార్కి ఏం సంబంధం? అట్లా కాదన్నా,
అడిగిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. చెప్పాలి కదా ఆయనకు రెస్పాన్స్ ఏమి సంబంధం బ్యాంకుకు ఆయనకు నీకు? అట్లా కాదు మీటింగ్ పెట్టాను కాబట్టి అంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఏం గుడ్సమంటే గుడ్సావా పోయి ఎవరిదన్నా? మీరు పద్ధతిగా పద్ధతి కాదు ఏం కాదు. ఏంటికి పోతున్నాం ఇంటికాడికి? ఏమన్నా ఉంటే నోటీసులు పంపించి చెప్పండి. అవులేగా పోయి ఇండ్ల కాడికి పోయి భయపడిస్తారా? భయపడిలేనా మీటింగ్ మళ్ళా భయపడిలే అంటావు. నీకెవడు చెప్పిన నా కొడుకు ఇంటికాడికి పోమని? అవులేనా ఎలా? తాడిపత్రి టౌన్ బ్యాంక్ ఉద్యోగితో రామపొల్లయ్య తీరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీటింగ్కు కబురు పంపినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఇక్కడ ఇద్దరి మధ్య మాట పెరిగింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి నీ సంగతి తేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. హలో హలో అన్న రాంపుల్ అన్న మాట్లాడేది? అవునండి. ఎవరు? ఒక్క 5 minutes ఉండండి. ప్రభాకర్ అన్న మాట్లాడతారన్న మీతో. లైన్లో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. నేను జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేది. నేను రాంపులైన మాట్లాడుతున్నా, చెప్పండి. చెప్పేది ఏం లేదు, కనీసం మీటింగ్ రా అంటే కూడా రాలేవా తమ్ముడు? మీటింగ్ అనేది గౌరవపూర్వకంగా ఇప్పుడు 40,000 ఇండ్లు మీవే అంటారు. మీవే కదా? తాడపత్రి నియోజకవర్గంలో 40,000 ఇల్లు మీవే అంటారు కదా? ఎక్కువ మాట్లాడదు. ఎవరు? నేను గౌరవంగా మాట్లాడతాను. మేము గౌరవంగానే మాట్లాడుతున్నది. పెట్టారా? పెట్టా, నేను చూసుకుంటాలే. చూసుకో. ఇక దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, చెప్పండి. వెంకటేష్, ఎప్పుడు వార్తల్లో సంచలనంగా నిలిచే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మరోసారి తాడిపత్రి వార్తల్లో వేదిక అయింది. అయితే సంచలన వ్యాఖ్యలు, అంటే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే ఈరోజు సంచలన వ్యాఖ్యలు బయటపడ్డాయి. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో ఆ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐని ఒక రాంపుల్లయ్య అనే వ్యక్తి ఈరోజు ఒక ఫోన్ నంబర్ అడిగారు. ఫోన్ చేసి అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఫోన్ నంబర్ కావాలని చెప్పి రాంపుల్లయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్ సిఐని అడగ్గా సిఐ దానికి నిరాకరించాడు. నేనేమన్నా పని మనిషిన ఫోన్ నంబర్ ఇవ్వడానికి తెలికే ఒక్కసారిగా రాంపుల్లయ్య సిఐ పైన దురుసుగా ప్రవర్తించి నానా మాటలు దుర్భాషలాడారు. అయితే రాంపుల్లయ్యకి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్యలో కొంత సంభాషణ అయితే జరిగింది. అయితే గతంలో రాంపుల్లయ్య అనే వ్యక్తి అక్కడున్న టౌన్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ కట్టలేదని చెప్పి బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో రాంపుల్లయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. అంటే రాంపుల్లయ్య ఫోన్ రిసీవ్ చేయకపోవడంతో బ్యాంక్ అధికారులు రాంపుల్లయ్య ఇంటి దగ్గరికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. అదే రాంపుల్లయ్యకి అధికారులు కూడా ఫోన్ చేసి ఆయన మీటింగ్ కి రావాలని అడగ్గా జేసీ ప్రభాకర్ రెడ్డి తొత్తులని రావడానికి అని చెప్పి నిరాకరించాడు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి సైతం కాల్ చేసినప్పుడు నువ్వు జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే నేను రాంపుల్లయ్య అంటూ చాలా దురుసుగా ప్రవర్తించాడు. ఇదే విషయమే సిఐతో నానా మాటలు కూడా చర్చనీయాంశమైంది. అయితే దీనిపైన అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ గారు అయితే సీరియస్ అయ్యారు. దీనిపైన విచారణ చేపట్టారు. ఎవరు తప్పు ఉంది అనేది అధికారులు అయితే నియమించి వీరి నిర్దోషులను కఠినంగా శిక్షించాలి. అయితే రాంపుల్లయ్య పైన, అంటే రాంపుల్లయ్య బ్యాక్గ్రౌండ్ ఏంది, రాంపుల్లయ్య ఎందుకు ఇలా ప్రవర్తించాడు అనే దానిపైన పూర్తి విచారణ అయితే జరుగుతుంది. అయితే గతంలో రాంపుల్లయ్య మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి. అంటే కరోనా సమయంలో రాంపుల్లయ్య దొంగగా లిక్కర్ అమ్ముతున్నాడని పోలీసులు కేసులు బనాయించడంతో ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఘటన కూడా రాంపుల్లయ్య దాంట్లో ప్రధాన నిందితుడు. అదే రాంపుల్లయ్య ఇప్పుడు మరి ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడనేది పూర్తి విచారణలో అయితే తేలనుంది. ఏది ఏమైనా ఈ సంభాషణ ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే పోలీసులను నీచంగా, అంటే పోలీసుల పైన చాలా దురుసుగా రాంపుల్లయ్య అయితే ప్రవర్తించట్లేదు. అయితే నా లొకేషన్ పెడతా వచ్చి తేల్చుకున్నాం రా అంటూ పోలీసులకు అయితే రాంపుల్లయ్య సవాల్ విసిరిన సంగతితో ఎస్పీ సీరియస్ అయ్యి ఒక బృందాన్ని అయితే వీటిపైన విచారణ జరిగింది. వెంకటేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ విజయ్.